వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు నేను పిల్లల కోపం వెనుక ఉన్న చైల్డ్ సైకాలజీ ట్రూత్ సిరీస్లో భాగంగా ట్రూత్ 2 కోపంలో ఉన్న పిల్లల బ్రెయిన్ ఆలోచించదు, అది పిల్లల నర్వస్ సిస్టమ్ ఓవర్లోడ్ అవుతున్న సిగ్నల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్, పిల్లలు కోపంలో ఉన్నప్పుడు వినకపోవడం అనేది కొత్త విషయం కాదు కదా. మనలో చాలామంది గమనించని ఒక నిజం ఉంది. మనం ఈరోజు ఉపయోగిస్తున్న పేరెంటింగ్ స్టైల్ మనమే క్రియేట్ చేసుకున్నది కాదు. మన చిన్నప్పుడు మన పేరెంట్స్ మనతో ఎలా మాట్లాడారో, ఎలా డిసిప్లిన్ చేశారో అదే స్టైల్ మనలో క్వయట్లీ ప్రోగ్రామ్ అయింది. అందుకే కోపం వచ్చినప్పుడు మనకు తెలిసిన ఆప్షన్ అరవడమే అనిపిస్తుంది. ఇది తప్పు కాదు, ఇది ఓల్డ్ ప్రోగ్రామింగ్. పిల్లలు కావాలని అలా బిహేవ్ చేయరు. వాళ్ళు ఎక్కువగా మన మాటలు, మన టోన్, మన రియాక్షన్స్, మన హ్యాబిట్స్ అవే వాళ్లలో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళు మనకు మిర్రర్ లాంటివారు. మనం ఎలా రెస్పాండ్ అవుతామో అదే వాళ్ల బిహేవియర్లో కనిపిస్తుంది. అందుకే వాళ్ళు వినకపోతే వాళ్లను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక్కటే, పాత ప్రోగ్రామింగ్ని బ్రేక్ చేసి కొత్త పేరెంటింగ్ నేర్చుకోవడం. ఇది ఒక్కరోజులో మారదు, కానీ మన పేరెంటింగ్ స్టైల్ మారితే పిల్లలు స్లోగా మారతారు. అంతే. ఇప్పుడు మనం పిల్లల కోపం వెనక ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. పేరెంట్స్, పిల్లలు కోపంలో ఉన్నప్పుడు బ్రెయిన్లో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. పిల్లల బ్రెయిన్కి 2 మోడ్స్ ఉంటాయి, థింకింగ్ మోడ్ అండ్ సర్వైవల్ మోడ్. థింకింగ్ మోడ్ అంటే లాజిక్, అర్థం చేసుకోవడం, అంటే సరే తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయడం లాంటివి. కానీ కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ థింకింగ్ మోడ్ కొంతసేపు ఆఫ్ అవుతుంది. అప్పుడు ఆన్ అయ్యేది సర్వైవల్ మోడ్. అంటే బ్రెయిన్ అడిగేది ఒక్కటే, ఇక్కడ నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నానా లేదా అని. అంతే. ఇక్కడ మన లైఫ్లో మనం కూడా కొన్నిసార్లు మెంటల్గా ఓవర్వెల్మ్డ్ అయినప్పుడు, అంటే ఆఫీస్ టెన్షన్, మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ కూడా సొల్యూషన్ వెతకడం కంటే అది సర్వైవ్ అవ్వడానికి పనిచేస్తుంది. అదేవిధంగా పిల్లలు ఇమోషనల్గా ఓవర్వెల్మ్డ్ అయినప్పుడు వాళ్ల బ్రెయిన్ కూడా రీజనింగ్ కోసం కాదు, ప్రొటెక్టెడ్గా ఉన్నానా లేదా అన్నదానికే స్పందిస్తుంది. అందుకే ఆ మూమెంట్లో కరెక్ట్ వర్డ్స్ కన్నా కామ్ ప్రెజెన్స్ ఎక్కువ వర్క్ చేస్తుంది. ఇప్పుడొక షాకింగ్ ట్రూత్ తెలుసుకుందాం. కోపంలో ఉన్న పిల్లలకి పనిష్మెంట్ ఇస్తే బ్రెయిన్కి వెళ్లే మెసేజ్ ఏంటి? ఇక్కడ ఫియర్ ఉంది అని. అప్పుడు లెర్నింగ్ జరగదు, డిసిప్లిన్ రాదు, భయం మాత్రమే బ్రెయిన్లో నిలిచిపోతుంది. ఆ భయం భవిష్యత్తులో ఇలా బయటపడుతుంది: ఆందోళన, కోపం, ఇమోషనల్గా సప్రెస్ అవ్వడం. అంటే మన ఉద్దేశం మంచిదైనా ఫలితం మనకు రివర్స్గా వస్తుంది. ఆ సమయంలో మన మాటలు కాదు, మన టోన్, మన బిహేవియర్ ఇంపార్టెంట్. ఈ సమయంలో చైల్డ్ సైకాలజీ అండ్ సైన్స్ ఆఫ్ పేరెంటింగ్ బేస్డ్ నేను ఒక ప్రాక్టికల్, పవర్ఫుల్, ఇమీడియట్లీ యూజబుల్ టెక్నిక్ ఇస్తున్నాను. ఇది థియరీ కాదు, ఇది రియల్ లైఫ్ పేరెంటింగ్ టూల్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది కామ్గా, సాఫ్ట్గా చెప్పడం కాదు, ఇది పిల్లల బ్రెయిన్ని కామ్ చేయడం. ఇది ఎలానో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్, స్టాప్ కరెక్టింగ్. అంటే పిల్లలు కోపంగా ఉన్న మూమెంట్లో లెసన్స్, లాజిక్, అడ్వైస్ అన్నీ పాజ్ చేయాలి. ఎందుకంటే పిల్లల బ్రెయిన్ సర్వైవల్ మోడ్లో ఉంటుంది. బ్రెయిన్కి ఏం అర్థం కాదు. ఆ టైంలో వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు. అప్పుడు మనం ఫీలింగ్ని గుర్తించాలి. పిల్లల బ్రెయిన్కి ఇది సేఫ్టీ సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు చాలా కోపంగా ఉంది కదా, నువ్వు చాలా అప్సెట్గా ఉన్నావనిపిస్తోంది. ఇక్కడ మనం పిల్లల కోపంను ఫిక్స్ చేయడం లేదు, జడ్జ్ చేయడం లేదు, జస్ట్ కోపం అనే ఇమోషన్ను ఐడెంటిఫై చేస్తున్నాం. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ మనం పిల్లలకు బౌండరీ సెట్ చేస్తాం. అంటే నీకు కోపం రావచ్చు, అది తప్పు కాదు. అంటే పిల్లల ఫీలింగ్స్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. నీకు ఇలా ఫీల్ అవ్వడం ఓకే అని మెసేజ్ ఇస్తున్నాం. కానీ కొట్టడం, అరవడం ఓకే కాదు. అంటే బిహేవియర్కి బౌండరీ పెడుతున్నాం. ఈ ఫీలింగ్తో ఇలా యాక్ట్ చెయ్యకూడదు అని స్పష్టంగా చెప్తున్నాం. మనం దగ్గరే ఉండి వాళ్లకు ఇవన్నీ చెప్పడం వల్ల, వాళ్లకి మన ప్రెజెన్స్ వల్ల వాళ్ల బాడీలో ఒక ప్రొటెక్షన్ ఫీలింగ్, అంటే పిల్లలకి సెక్యూరిటీ సిగ్నల్ ఇస్తున్నాం. ఇలా చెప్పడం వల్ల మనం వాళ్ల ఫీలింగ్ని సప్రెస్ చేయట్లేదు, బిహేవియర్ని కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ పేరెంట్ చిల్డ్రన్ కనెక్షన్ బ్రేక్ కావడం లేదు. పిల్లల బ్రెయిన్కి క్లియర్ మెసేజ్ వెళ్తుంది: నా ఇమోషన్ ఓకే, కానీ నా యాక్షన్కి లిమిట్ ఉంది, మరియు నా పేరెంట్స్ నాతోనే ఉన్నారు, నన్ను కరెక్ట్ చేస్తున్నారు అని. ఇదే కనెక్షన్ ప్లస్ కరెక్షన్ కలిసి పనిచేసే విధానం.
ఇలా చేయడం వల్ల మిర్రల్ న్యూరాన్స్ వర్క్ అవుతాయి. పిల్లల నర్వస్ సిస్టమ్ స్లో అవుతుంది. అప్పుడు పిల్లలు రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే బ్రెయిన్ లెర్నింగ్ మోడ్లో ఉంటుంది. అప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చెబితే వాళ్లు వింటారు. ఎందుకంటే పిల్లలు చెడ్డవారు కాదు, మన పేరెంటింగ్ తప్పు కాదు, మనం ఫెయిల్ అవ్వలేదు. మనం ఇప్పటివరకు ఫైట్ మోడ్ టూల్ వాడుతున్నాం, కానీ ఇప్పుడు కనెక్షన్ మోడ్ టూల్ నేర్చుకుంటున్నాము. అంతే. ఈ జనరేషన్ కిడ్స్కి పేరెంట్స్ ఇచ్చే గిఫ్ట్ రూల్స్ కాదు, ఫియర్ కాదు, ఇమోషనలీ సేఫ్ రిలేషన్షిప్. అది బిల్డ్ అయితే పిల్లల కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది, మాట వినడం న్యాచురల్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, NLP, మోటివేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.